ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి. హాయ్ అండి. కుకింగ్ వీడియోలో పాట పాడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇలా వంట చేసుకుంటూ పాట పాడడం నాకు అలవాటు, చాలా ఇష్టం అండి. వంట చేసుకుంటూ ఇలా పాటలు పాడితే అసలు విసుగ్గా అనిపించదు. నేనైతే ఇలా వంట చేసుకుంటూ పాటలు పాడతానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. ఇది మన సైడు చిన్న అకేషన్స్లో కానీ పెద్ద అకేషన్స్లో కానీ పెళ్ళిలో కానీ ఏ చిన్న అకేషన్ అయినా కూడా కంపల్సరీ గుత్తి వంకాయ కూర ఉండాల్సిందేనండి. సో ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కూరని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఇవి ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవన్నీ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. ఇవి కూడా వేడెక్కిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నువ్వులు యాడ్ చేసేస్తున్నాము. ఈ నువ్వులు కొంచెం చిటపట అనాలి. చిటపట అయిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ కడాయిలో ఉన్న వేడికే జీలకర్ర కూడా వేగిపోతుందండి. ఇవన్నీ బాగా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారేలోపు ఈ కర్రీకి కావాల్సిన మిగతావి రెడీ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ కర్రీకి కావాల్సిన చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ చల్లారిపోయాయండి. మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంత కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పొడి నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటానండి. సో ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. వంకాయలు కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పుచ్చులు ఉన్నాయో చూసుకొని ఇలా సగం వరకు 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీనికి, మసాలా కర్రీ కదా. నూనె వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, షాయిజీరా, యాలకులు మాత్రం కొంచెం ఇలా నలుగు కొట్టి వేయండి. అప్పుడు దాని ఫ్లేవర్ బయటకు వచ్చి కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేయండి, ఒక గుప్పెడు. ఈ కరివేపాకు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీలికలుగా చేసి వేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి, ఇలా చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి అండ్ ఎర్రగా వేగాలి మనకి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్ లీవ్ చేస్తుండాలి ఉల్లిపాయలు మనకి. అప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసి అప్పుడు ఈ వంకాయలని తీసి ఈ తాలింపులో వేసేసేయండి. వేసిన వెంబటే 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేయండి. లేకపోతే వంకాయలు కనరెక్కుతాయండి, చేదు వస్తాయి అంటారు కదా, అలా అవుతాయి. ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా సిమ్లోనే చేసుకోవాలి కర్రీ, లేకపోతే మాడిపోతుందండి. చూడండి, రంగు మారాయి వంకాయలు. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి కర్రీ మొత్తం కలిపేసేయండి. కారము వంకాయలన్నిటికీ కరెక్ట్గా పట్టుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ యాడ్ చేసేసేయాలి. చూడండి, అలాగే ఆ బౌల్ కడిగిన వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ మసాలా కూడా చక్కగా కలిపేసేయండి. కర్రీలో మొత్తం చక్కగా కలిసిపోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కనీసం ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి.
చూడండి ఇప్పుడు చూస్తున్నాం కదా 50% ఉడికాయి. ఇంకా కొంచెం ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల వరకు ఉడికిచ్చేద్దాము. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అండి. నేను బౌల్ నిండా తీసుకున్నాను కానీ సగమే వేసానండి. పులుపు మీరు ఎలా తింటే అలా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ చింతపండు రసం వేసానండి. మరి పుల్లగా అయిపోతే కూడా బాగోదు. మీరు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా పులుపు కూడా వేసిన తర్వాత కలిపేసేయండి. మళ్ళీ ఒక్క 10 మినిట్స్ ఉడకనిస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఆయిల్ అంతా పైన తేలింది కదా, కూర మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ చపాతీలోకి, బగారన్నంలోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. సో ఈసారి మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా వంకాయ కూర చేసుకోండి. చాలా ఈజీగా అయిపోయింది చూడండి. ఇలా చేసుకోండి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత అసలు దాని ఫ్లేవరే మారిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ కొత్తిమీర హెల్త్కి కూడా మంచిదండి. సో అన్ని కూరల్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన గుత్తి వంకాయ కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.